ఫారెస్ట్ ఏరియా చూడండి, ఎలా కారు చుచ్చు ఎలా అంటుకుందో. ఇది అంటుకున్నది కాదండి, ఎవరో పెట్టారు. దీనివల్ల అనేకమైన పక్షులు కానీ పురుగు పుట్ర కానీ తన జీవన శైలిని కోల్పోతున్నాయి. చూడండి, ఇటువైపు వాకింగ్ వస్తే లక్షల పెట్లు అరుస్తూ ఉండేవి. అలాంటిది చాలా తక్కువ ఉన్నాయన్నమాట ఈ కారు చుచ్చు వల్ల. చూడండి ఎంత నాశనం చేశారు. ఈ కారు చుచ్చు అంటుకొని రాష్ట్రాలు తగలబడిన రోజులు ఉన్నాయి. ఆస్ట్రేలియా కానీ అమెరికా కానీ. ఎందుకని ఇలా చేస్తారో అర్థం కాదు. ప్రకృతి పరంగా అంటుకుంటే మనం ఏం చేయలేం, కానీ ఇలా జనాలు వచ్చి ఎక్కడ పడితే అక్కడ కారు చుచ్చు పెట్టేసి ఇలా ప్రకృతిని నాశనం చేస్తే అది మనుగడకే ప్రమాదం. చూడండి, ఎన్ని ఔషధ చెట్లు కూడా చాలా ఉన్నాయి. వీటన్నిటిని ఇంకా దూరంలో అయితే చాలా తగలబడ్డాయి. మరి ఫారెస్ట్ వాళ్ళు ఏం చేస్తారో ఏంటో తెలియదు. జీతాలు అయితే తీసుకుంటారు, ఇలాంటివి అయితే పట్టించుకోరు. అసలు ఎవరు తగలబడుతున్నారు ఏంటి అనేది కూడా చూసుకోరు. ఈ ఫారెస్ట్ ఏరియా కృష్ణా డిస్టిక్లో. ఇప్పుడేమో ఎన్టీఆర్ అంటారు, కొన్నాళ్ళు కృష్ణా డిస్టిక్ అంటారు. చెప్పలేమండి, అది ఏ డిస్టిక్ కూడా మాకే అర్థం కాదు. ఈ డిస్టిక్లో కొండపల్లి ఫారెస్ట్ చాలా పెద్దదండి. అలాంటి ఫారెస్ట్లో కారు చుచ్చులు పెడుతున్నారు. అడవి కోళ్ళు కానీ కుందేళ్ళు కానీ ఇవన్నీ ఎక్కడికి వెళ్ళాలండి? ఏమవుతాయి ఇవన్నీ? మానవులు ఏం చేస్తున్నారో వీళ్ళకే అర్థం కావట్లేదు. దయచేసి ఇలాంటి పనులు మాత్రం చేయబాకండి. పొద్దున్నే వాకింగ్కి వస్తే లక్షల్లో పక్షులు ఉండేయండి, అలాంటిది ఒక్క పక్షి కూడా కనబట్టలేదు చుట్టుపక్కల. ఎక్కడో ఒకటి 2-3 ఉన్నాయి అంతే. అసలు ఈ ప్రాంతాల్లోనే ఉండట్లేదు. చూడండి, ఇది శీతాకాలం, ఇంకా జనవరిలోనే ఉన్నాం, అప్పుడే ఎండిపోయి ఈ మంటకి చూడండి ఇలా తగలబెట్టేశారు. ఇది ఎంతవరకు కరెక్టో చూడండి. మొత్తం చెట్లన్నీ ఎండిపోయినాయి. వీడేంటి ఇలా చెప్తున్నాడు అనుకుంటున్నారు. ఇది చిన్న సమస్యగా కనబడుతుంది, కానీ ఇది చాలా పెద్ద సమస్యనండి. ఆస్ట్రేలియాలో కొన్ని లక్షల ప్రాణులు చనిపోయినాయి, లక్షల ప్రాణులు. అమెరికాలో కొన్ని వేల ప్రాణులు, కొన్ని ఎకరాలు కాలిపోయినాయండి. దీనివల్ల సిటీలే కాలిపోయినాయి, పెద్ద పెద్ద సిటీలు చెప్పుకునే అమెరికాలో కాలి బూడిదైపోయినాయి. ఇలాంటి పనులు మానుకుంటే మంచిది. ఈ కారు చుచ్చు ఊరి మీద పడిందంటే ఒక ఇంటికి అంటుకుని మొత్తం ఇళ్ళన్నీ తగలబడతాయి. పక్కనే ఇల్లు చూపిస్తాను చూడండి. చూడండి అలా అయిపోయింది. పక్కనే అటవీ ప్రాంతం ఇల్లు కట్టేసుకున్నారు. మరి వీళ్ళకి ఈ భూములు ఎవరిచ్చారో తెలియదు. ఇదంతా అటవీ ప్రాంతం లెక్క అయితే. ఈ కారు చుచ్చు కిందకి వెళ్ళిందంటే ఇళ్ళన్నీ తగలబడతాయి, కొన్ని వేల ప్రాణాలు పోతాయి. ఇది చిన్న సమస్యగా కనపడవచ్చు, కానీ జాగ్రత్తగా ఉండమని కోరుకుంటున్నాను. ఫారెస్ట్ వాళ్ళు కూడా కొంచెం కేర్ తీసుకోవాలి. ఒక్క పక్షి కూడా లేదండి ఇక్కడ. అడవి కోళ్ళు కానీ కనపడేవి చక్కగా రోజు. దగ్గరలోనే ఇల్లు కూడా ఉన్నాయి. ఈ కారు చుచ్చు కిందకి వెళ్తే ఏంటి పరిస్థితి? దయచేసి ఇలాంటి పనులు చేయొద్దని కోరుకుంటున్నాను. జై హింద్.